పాలేరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురామిరెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మిత్రులు రామ్దాస్ నాయక్ గారు, అదేవిధంగా శాసనసభ్యురాలు సోదరిమణి మట్టా రాగమయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు కోరం కనకయ్య గారు, శాసనసభ్యులు మిత్రులు పాయం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు జారే ఆది నారాయణ గారు, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెర్లం వెంకట్రావు గారు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, మొట్టమొదటిసారి రాజకీయ ప్రయాణం ఖమ్మం జిల్లా 2007-8 సంవత్సరంలో నేను ఈ జిల్లాకు రావడం జరిగింది. ఆనాడు మధిర శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొండవాళ్ళ కోటేశ్వరరావు గారితో కలిసి మధిర శాసనసభ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పల్లె పల్లె తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిసారి మా మిత్రులు బట్టి విక్రమార్క గారి సొంత ఊరు చూడాలి, వారి పెద్దన్న మల్లు అనంతరాములు గారు మా అభిమాన నాయకుడు, ఆ ప్రాంతంలో మా కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఆ గ్రామాన్ని చూడాలన్న ఆసక్తితో స్నానాల లక్ష్మీపురం 2007-8 సంవత్సరంలో ఆ గ్రామానికి వెళ్ళి మల్లు అనంతరాములు గారి ఇల్లు, ఆ గ్రామాన్ని చూడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు మొట్టమొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా ఈ ఖమ్మం ప్రాంతానికి నేను రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 19-20 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లాకు ఏ కార్యక్రమాలలో వచ్చినా మీరు మనసు నిండుగా ఆశీర్వదించి మీ గుండెల నిండా అభిమానాన్ని ప్రదర్శించి శాసనమండలి సభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి మీరందరూ అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి. వాళ్ళ ఇద్దరిని ఈనాడు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు ఈరోజు విషాదకరమైన రోజు, అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఒక గొప్ప నాయకుడు, ఒకనాడు తెలుగు వాళ్ళంటే మదరాసీలని పిలుస్తున్న సందర్భంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు
నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అదే కాదు, ఆనాడు పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి, పేదవాడి కడుపు నింపాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఇచ్చారు. ఈనాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి, నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి, ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, రేషన్ కార్డు రావాలి అనంటే ఉన్నోళ్ళు ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రతి వాళ్లకు సన్న బియ్యం పేదవాళ్లకు తీసుకొచ్చి ఇచ్చి పేదవాడి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి. పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము. ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటును అందించిన వాడు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అని 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో మొదటి సంతకాన్ని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి, కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా 1300 కోట్ల రూపాయల రైతుల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారి స్ఫూర్తిగా ఆనాడు 7 గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు బట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని 52 లక్షల పేదల కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఈ రోజు 30 లక్షల పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని 25 లక్షల ఇండ్లను
ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇల్లు ఇచ్చారు. మరి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని మనల్ని ఊరిచ్చిండు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా? కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు, పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి, వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు అనుమతి వస్తే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే, ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం. గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే వచ్చినాం. సన్న బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా ఖమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతోనే వడ్డిస్తే ఆ బియ్యంతోనే అన్నం ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా. ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇండ్లు పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మళ్ళీ ఏప్రిల్ తర్వాత 2వ విడత కూడా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వాస్తవంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పేదల్ని దగా చేసిండు తప్ప ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే. అందుకే ఈనాడు ప్రతి సంవత్సరం మన వెసులుబాటును బట్టి ప్రతి పేదవాడికి, చివరి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లను కొనసాగిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈనాడు మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా, ఈనాడు ఆ పార్టీలు వేరైనా, వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు. మిత్రులారా, 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ మధ్యనే 5 సంవత్సరాల కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని మొదటి సంవత్సరం పూర్తిగాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరిండ్రు మీరు దిగాల్సిందే అని. శుక్రాచార్యుడి గురించి, మారీచుడి గురించి నాకంటే రామాయణం తెలిసిన మీకే ఎక్కువ తెలుసు. ఆనాడు పురాణాలలో దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చెయ్యాలి, సామాన్య ప్రజలకు మేలు కోసం ఆనాడు దేవతలు యాగాలు చేస్తుంటే పేదలకు మేలు జరగొద్దు అని ఆ యాగాలను భగ్నం చేసే పని మీద రాక్షసుల కులగురువు, బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి వాళ్ళను, మారీచుడు లాంటి వాళ్ళను, రావణాసురుడు లాంటి వాళ్ళకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు, ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు.
శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని ఎంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోనే ప్రజాపాలనను పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్కు పోయిండు, మారుచీరుడు సుబాహుడేమో బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. ఇవాళ మారీచుడు మీకు తెలుసు, మారీచుడే మాయ జింక రూపంలో సీతను ఎత్తుకపోవడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరికి మారీచుడి సావు రాముడి చేతిలోనే తప్పలేదు. అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈరోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. ఆనాడు మాయలేడి రూపంలో వస్తే ఈనాడు సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. లేని అవాకులు చవాకుల మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు మారీచుడు సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబాహులకు శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావాల్సిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని, అందరి సహకారం తీసుకొని, అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 24 గంటలు పని చెయ్యాలి అంటే, సమ్మక్క సారలమ్మ గుడిని 100 రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి 100 రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని 24 గంటలు వారిని అక్కడనే పెట్టిన. ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా, ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా, ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏకపాత్రాభినయం చేసేది. దుర్యోధనుడు వాళ్ళే, దుశ్శాసనులు వాళ్ళే, సుయోధనులు వాళ్ళే, ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏకపాత్రాభినయం చేస్తాడు. మా దగ్గర అట్లా కాదు. అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు, ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 2 సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు కానీ, ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా, నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైనోళ్ళు. ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి
ప్రతిరూపం. 2014లో మీరు గుర్తించరు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2018లో గుర్తించారు, బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు. 2023లో గుర్తించారు, ఒకటే సీట్ ఇచ్చారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1130 గ్రామ పంచాయతీలుంటే 791 గ్రామ పంచాయతీలను గెలిపించి 71% కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను, మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి. చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి. పార్టీకి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దు. కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది, కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత. కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఈరోజు దిగ్విజయంగా 2 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం. అందుకే మిత్రులారా, క్రియాశీలక కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటే. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాలి. బీజేపీ అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు. ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీ వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే. మీరు తెలివి కల్లోలు. అందుకే బీజేపీని రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బీజేపీని నిషేధించారు. ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా. కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు. శివరాసన్లు నిన్నమన్ననే మీటింగులు పెట్టిరు ఖమ్మంలో. శివరాసన్ మాటలు నమ్మో, మారీచుడి మారువేషంలో వచ్చినోని నమ్మో, ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఎవరన్నా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి ఖమ్మంకు వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది. ఇవాళ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు కాబట్టి మున్నేరు పాలేరు ప్రాజెక్టు ఇవాళ మనం తెచ్చుకోగలిగినాం. ఇవాళ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోగలిగినాం. ఇవాళ జేఎన్టీయూకు అవసరమైన నిధులను ఇచ్చుకోగలిగినాం. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించుకోగలిగినాం. భవిష్యత్తులో పనులను కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ భద్రాచలం టెంపుల్ ఆయన 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఆటాన కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం. భూమి సేకరణ జరిగిపోయింది. తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈరోజు మనం నిర్మాణం చేసుకుంటాం. వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. మా కోరం కనకయ్య చెప్తున్నాడు, మున్నేరు వాగు నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెడితే 3 మండలాలకు నీళ్లు వస్తాయి. మాది మొత్తం కరువులాగా ఉన్నది, మీరు ఆలోచన చెయ్యాలి, బట్టి గారు కర్ణించాలి అని చెప్పిండు. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోరం కనకయ్య తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. దాన్ని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే దాన్ని మంజూరు చేసే బాధ్యత మనం తీసుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకున్నాం. ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి. పేదవాడికి రేషన్ కార్డు రావాలి, పేదవాడు సన్న బియ్యం తినాలి, పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. 21,000 కోట్ల రూపాయలు 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈరోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు,
ఆనాడు ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిండు. మా ఉత్తమన్న ఒరేయండి, సన్న ఒడ్లు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇవాళ చెప్పి వందలాది కోట్ల రూపాయలు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతులను ఆదుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది. నిరుద్యోగ యువకులకు ఈ 2 సంవత్సరాలలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ 70,000 నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని, తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైనం. 13 సార్లు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో, రవీంద్ర భారతిలో, శిల్పారామంలో నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి వాళ్ళతో పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి ప్రభుత్వ నియామక పత్రాలు ఈరోజు మనం అందించడం జరిగింది. అందుకే మిత్రులారా, మహిళలు నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది. ఎప్పుడైతే ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది. వెనకటికి పెద్దలు చెప్పారు, ఇల్లును చూడు ఇల్లాలను చూడని. ఇంటి ముందల అలికి ముగ్గులేసిన ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఏ ఇంటి ముందలైతే సంతోషం లేదో ఆ కుటుంబంలో ఆడవాళ్ళ చేతిలో పెత్తనం లేదు. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే పిల్లల చదువులకు, పండుగ పూట బట్టలకు ఉపయోగపడుతుంది. ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పూట చక్కగా పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అంతేనా? మా అక్కలు చెప్పాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 7,000, 8,000కు ప్రతి నెల 350 కోట్లు బట్టి విక్రమార్క గారు ఈ 25 నెలల్లో ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్ కు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా, లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ బస్సు అయినా ఎక్కండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మవారి దర్శనానికి వెళ్తారా, భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా, లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మను బలకరించి వస్తారా? ఎవరన్నా ₹1 బస్కి రా మిమ్మల్ని అడిగినరా? ఇవాళ ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు. ఇవాళ 1000 బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదేవిధంగా మా బట్టి గారిని అడిగిన 0 వడ్డీ మీద ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చినామని 26, 27 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి 0 వడ్డీకి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకు మిత్తిలు మన ప్రభుత్వం చెల్లించింది. రేపు 19 తారీఖు లోపల మిగిలిన 0 వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన విద్యార్థులు. ఆనాడు భోజనం లేదు, ఇవాళ వాళ్ళకు భోజనం ఛార్జెస్ బట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాలలో 100 స్కూళ్ళు 22,000 కోట్ల రూపాయలతోటి ఈ రోజు పనులను ప్రారంభించండు. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విధంగా ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి, ఆదివాసులు కావచ్చు, లంబాడాలు కావచ్చు, తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, మారుమూల పల్లెలు కావచ్చు, బీసీ కాలనీలు కావచ్చు, 40 సంవత్సరాల నుంచి ఒక రావణ కాష్టంగా మండుతున్న కేటగరైజేషన్, ఎస్సీ మాదిగ మాల కులాల వర్గీకరణను ఈరోజు దేశంలోనే పరిష్కరించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
100 ఏళ్ల నుంచి గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు. ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టిండు, మళ్ళా 100 ఏళ్ల వరకు ఎవరు కట్టలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాషా ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కుల గణన చెయ్యాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. 2 ఏళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం, మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈరోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం, రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం, బెంగళూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఈరోజు నిర్మించుకోబోతున్నాం, అమరావతి పట్టణ అమరావతి నగరానికి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోనే ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశంలో 10% ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవన్నీ ప్రజలకు చెప్పండి, ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్లకు వివరించండి. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు, వచ్చేటోనికి ఇరిగింది ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు, వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు. ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు 10 ఏళ్ళు తెలుగుదేశం, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఈ 10 ఏళ్ళు మనది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఆ 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. రేపు జరగబోయే ఎన్నికల్లో 23 డిసెంబర్లో అధికారంలో నుంచి బీఆర్ఎస్ను గద్దె దించారు. 2024 పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి బొందబెట్టారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోడబండ రెఫరెండం అన్నాడు. రెఫరెండం అన్న బోడబండల్నే బండ కింద పాతి పెట్టిండ్రు బీఆర్ఎస్ను, మీరందరూ చూసారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా 70% పైగా ఏ విధంగా అయితే ఖమ్మం సర్పంచులు 70% గెలిపించిండ్రో రేపు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మనమందరం కష్టపడాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. దీనికి మీరందరూ సిద్ధమే కదా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.